క్లాస్ నెంబర్ 1లో వచ్చేసి మనము క్వెషన్ ట్యాగ్ అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ ఎన్ని అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు దానికి సంబంధించి బేసిక్ రూల్స్ ఉంటాయి. 2 బేసిక్ రూల్స్ ఉంటాయి. ఆ బేసిక్ రూల్స్‌ని ఫాలో అవుతే మనం క్వెషన్ ట్యాగ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అయితే మనకు బేసిక్ రూల్ 1 వచ్చేసి ఏంటిదంటే, వెదర్ ద స్టేట్మెంట్ ఈజ్ పాజిటివ్ ద క్వెషన్ ట్యాగ్ మస్ట్ బి నెగెటివ్. అంటే ఒకవేళ స్టేట్మెంట్ అంటే ఏంటో మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. అయితే స్టేట్మెంట్ అనేది మనకు పాజిటివ్లో ఉంటే క్వెషన్ ట్యాగ్ ఎందులో ఉండాలి, నెగిటివ్లో ఉండాలి. వీటి తర్వాత మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం, మనకు క్లారిటీ వస్తుంది దీనిపైన. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకు వెదర్ ద స్టేట్మెంట్ ఈజ్ నెగిటివ్ ద ట్యాగ్ మస్ట్ బి పాజిటివ్. అంటే స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంటే ట్యాగ్ వచ్చేసి నెగిటివ్లో ఉండాలి. స్టేట్మెంట్ అనేది నెగిటివ్లో ఉంటే ట్యాగ్ వచ్చేసి పాజిటివ్లో ఉండాలి. అంటే నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ నెగిటివ్ ఇలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనము ఎగ్జాంపుల్ 1 వచ్చేసి షీ హ్యాస్ కంప్లీటెడ్ పీజీ అని ఉంది. ఇది సెంటెన్స్ మనకు. షీ హ్యాస్ కంప్లీటెడ్ పీజీ అనేది సెంటెన్స్. ఇది సెంటెన్స్ అనేది మనకు పూర్తిగా పాజిటివ్లో ఉంది. పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఎందులో ఉండాలి, నెగిటివ్లో. హజెంట్ షీ అని అడుగుతాం. ఓకేనా. నెక్స్ట్ మనకు వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి లత కాంట్ స్పీక్ ఉర్దూ అని అన్నాం. అంటే ఇక్కడ ఏముంది, నెగిటివ్ సెంటెన్స్ ఉంది. నెగిటివ్ సెంటెన్స్ ఉంటే ఎలా ఉండాలి, క్వశ్చన్ ట్యాగు పాజిటివ్లో ఉండి కెన్ సీ ఇలా. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించినటువంటి టైప్స్ నేర్చుకుందాం.